కులగణన జరిగిందా సార్? ఎక్కడ ఆంధ్ర తెలంగాణ కేంద్రంలోనా? తెలంగాణలో ఈ కులగణన అనేది పెద్ద బూటకం. ఖాళీ రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాల కోసం చేసుకున్నటువంటి కులగణన ఇది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మేము వలసదారులుగా శ్రీకాకుళం కృష్ణా జిల్లాల నుండి మాది కళింగ బీసీ అనే ఒక కులం ఉండే. మేము 1,00,000 కుటుంబాలు హైదరాబాద్లో గత 50-60 సంవత్సరాల నుండి జీవిస్తున్నాం. మేము మా జనరేషన్ వచ్చేసరికి మేము 30 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ప్రశాంతంగా బతికే వాళ్ళం. మా పిల్లల్ని మేము కూలీనాలి చేసుకొని స్కూళ్ళలో జాయిన్ చేసుకొని ఆ ఫీజుల కోసమో లేకపోతే ఈ ఉద్యోగాల కోసమని పాటుపడుతూ వీళ్ళకి ఓట్లు వేసుకుంటూ వీళ్ళని నమ్మి ఇక్కడే బతికాం. కానీ సడన్గా ఎప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్ డిమార్టేషన్ చేశారో అప్పుడు కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా వచ్చి అసెంబ్లీలో ఒక 28 కులాలని తీసివేయటం జరిగింది.